తులము బంగారం కాదు, గుర్జ బంగారం అవసరం లేదు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీపుల్స్ టాక్. ఈరోజు మనమే జగిత్యాల్లో ఉన్నాం. ఇక్కడ జగిత్యాల్లో కేసీఆర్ బస్ యాత్ర జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఉన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? మహేందర్, కత్లాపూర్ మండల్ రైతు సంఘం అధ్యక్షుడు. ఓకే, సో ఎట్లా నడుస్తుంది బస్సు యాత్ర? మరి బస్సు యాత్ర కన్వీనియర్ రీతిలో స్పందన ఉన్నది కేసీఆర్కు. ఎందుకంటే అబద్ధాపు హామీల మీద గెలిచిన కాంగ్రెస్ మీద ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. జనాలకి 6 నెలలు అర్థమైపోయింది ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయదు వాళ్ళతో ఏం కాదని చెప్పి అర్థమైపోయింది జనాలకు కూడా. అబద్ధాపు హామీలతో గెలిచిరు వాళ్ళు హామీ ఇచ్చింది ఏది 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. అని మరి 6 గ్యారెంటీలలో ఒక్కొక్క గ్యారెంటీకి 6-7 హామీలు పథకాలు ఉన్నాయి. అందులో చేసిన 3-4 పథకాలు 5 గ్యారెంటీలు అమలు చేసినాం, ఇంకొకటి గ్యారెంటీ ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు వడ్లన్నీ రైతు కళ్ళల్లో ఉన్నాయి. ఇప్పటికి బోనస్ ఇవ్వలే, 500 రూపాయల బోనస్. రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 రాగానే రుణమాఫీ చేస్తాను 2 లక్షలు, అది చేయలేడు. ఇప్పుడేమన్నాడు దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నాడు. వరద కాలువలో నీళ్ళు లేవు. ఇప్పుడు రైతులు ఇప్పుడు ప్రజెంట్ ఏదన్నా ఏసంగి పంటలు మినిమం పెసర ఏదైనా వేసుకుందామంటే కనీసం నీళ్ళు కూడా లేవు ప్రజెంట్. అంటే రైతులు ఏదైనా పూర్తి అసంతృప్తితో ఉన్నారు ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్. రైతులు అయితే మొత్తం ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కి వ్యతిరేకతతో ఉన్నారా? పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఎట్లా నడుస్తుంది మరి బస్సు యాత్ర? సూపర్ నడుతుంది బస్సు యాత్ర. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఎట్లుంది మరి? కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది 6 పథకాలు చెప్పిండ్రు, కానీ అందులో ఒక్కటి మాత్రమే అమలు చేసిండు, ఏది కూడా అమలు కాలేదు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కూడా వాళ్ళు పక్కకు పెట్టినారు. వచ్చేది కూడా ఎంపీ సీట్లు మ్యాక్సిమం టీఆర్ఎస్ కు వస్తవి అని మేము అనుకుంటున్నాం. మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారా మహిళలందరూ సంతోషంగా ఉన్నారు మన ఆర్టీసీ బస్సు ఉచితంగా పెట్టినందుకని? అది చాలా పొరపాటు. మహిళలు సంతోషంగా ఉంటున్నారు అని మహిళలు అంటున్నారు, కానీ మీ జెంట్స్ మాత్రము రేవంత్ రెడ్డి సార్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. ఎందుకు అని అంటే రియల్గా చెప్తున్నా, కరీంనగర్ నుంచి నిజామాబాద్ దాకా జెంట్స్ అనేది రేవంత్ రెడ్డి సార్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. అది కరెక్ట్ కాదు. మహిళలు బస్సు ప్రయాణం ఉచిత ప్రయాణం పెట్టమని ఏ మహిళ కూడా అడగలేదు రేవంత్ రెడ్డిని. ప్రతి మహిళకు మీరు పెద్దవాళ్లకు పెన్షన్ ఇవ్వండి, చదువుకునే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి, గవర్నమెంట్ని కరెక్ట్ చేయండి. కేసీఆర్ సార్ రైతు బంధు పథకం ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చిండు, విడో పెన్షన్ ఇచ్చిండు, అవన్నీ మీరు బిడిలకు ఆసారా పెన్షన్ ఇచ్చిండు. ఇవి మీరు అమలు చేయండి. కానీ ఉచిత ప్రయాణం ఏందండి? మాకు అవసరం ఉంటే మేము పోతాం, పైసలు పెట్టుకొని పోతాం, మాకు అంత సత్తా లేదు. బస్సు ఫ్రీ ఉచితం అవసరం వద్దంటున్నారు మీరు? అవసరం లేదు, మాకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. మీ మగవాళ్ళతోనే మేము ఆడవాళ్ళం మేము కావాలని రేవంత్ రెడ్డి దగ్గరకు పోలేదు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మహిళల ఓట్లతోనే గెలిచినాం, ఇక్కడ నారీ శక్తి అనేది బలంగా ఉంది అని అంటున్నారు. నాట్ పాసిబుల్. నారీ శక్తి కేసీఆర్ కు ఉన్నది. ది కేసీఆర్ ఇస్ రైట్ పర్సన్. అంటే వాళ్ళు చెప్తున్నారు కారు గుర్తుకు ఎందుకు ఓటేయాలి, ఒకవేళ కాంగ్రెస్ కేస్తే స్టేట్ లో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏమైనా ఉపయోగం ఉంటుంది, దేశంలో మోడీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి బీజేపీ కేస్తే బెటర్ అంటున్నారు. కారు కేసు లాభం ఏందంటున్నారు. మరి కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉండాలి కాబట్టి ఎంపీగా మేము బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారికే ఓటేస్తామని డిసైడ్ అవుతున్నాం. అంటే ఎట్లా ఉంది? మహిళలందరూ ఏమనుకుంటున్నారు? మహిళలు అందరూ కేసీఆర్ సార్కే, మళ్ళీ కేసీఆర్ సార్ సీఎం కావాలనుకుంటున్నారు. అంటే తులం బంగారం గానీ ఇవన్నీ తులము బంగారం కాదు, గుర్జ బంగారం అవసరం లేదు. కేసీఆర్ సార్ ప్రవేశపెట్టిన పథకాలు మీరు అమలు చేయండి. జై కేసీఆర్, జై తెలంగాణ.